దేశంలో చేనేత రంగాన్ని కాపాడి అభివృద్ధి చేస్తామన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, రాష్ట్రంలో బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతులను మెరుగుపరుస్తామని వెల్లడించిన మంత్రి సవిత, ఆపత్కాలంలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎన్సీసీ చేస్తున్న సేవలు అభినందనీయమన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోపు దర్శనంపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. దేశంలో చేనేత రంగాన్ని కాపాడి అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో చేనేత శాఖ అధికారులతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి. రాయలసీమ జిల్లాల్లో చేనేత ఉత్పత్తుల తయారీపై కేంద్ర మంత్రికి వివరించారు రాష్ట్ర మంత్రి సవిత. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం, చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం, నూలు సరఫరా పథకం, నేత కార్మికుల ముద్రా స్కీమ్ వంటి వాటిపై అవగాహన కల్పించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకుంటే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా అధికారులు ప్రయత్నం చేయాలన్నారు కేంద్ర మంత్రి. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. తిరుపతి అన్నమయ్య సర్కిల్లో బీసీ సంక్షేమ హాస్టల్ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు పరిశుభ్రంగా ఉండడాన్ని మంత్రి గమనించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆపత్కాలంలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎన్సీసీ చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తిరుపతి వెటర్నరీ విశ్వవిద్యాలయంలోని ఎన్సీసీ కార్యాలయంలో ఎన్సీసీ విద్యార్థుల రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన గుర్రపు స్వారీ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత కొన్ని నెలల ముందు విజయవాడలో సంభవించిన వరదలు, తుఫాన్ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురైతే ఎన్సీసీ విద్యార్థులు ఎంతో శ్రమించి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించారని చెప్పారు. సంక్షేమ అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి సమావేశంలో 62 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోపు దర్శనంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 4 కంపెనీలు డెమో ఇస్తున్నాయని, వీటిపై ట్రయల్ రన్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాల ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకన్స్ జారీ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలారావు, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పరిశీలించారు. త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను టీటీడీ ఈవో ఆదేశించారు. అనంతరం పాత్రికేయులతో టీటీడీ ఈవో శ్యామలారావు మాట్లాడుతూ జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తామని, జనవరి 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి టోకన్ల జారీ ప్రక్రియను ప్రారంభిస్తున్నామన్నారు. 10, 11, 12 తేదీలకు సంబంధించి 1,20,000 టోకన్లను జారీ చేస్తామని, మిగిలిన 7 రోజులకు ముందు రోజు మాత్రమే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకన్స్ జారీ చేస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు. టోకన్ల జారీకి తిరుపతి, తిరుమలలో 9 కేంద్రాలలో 91 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, గోవిందమాల భక్తులకు ప్రత్యేక టికెట్లను జారీ చేయడం లేదని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యువజన ఉత్సవ్ 2024 కార్యక్రమం తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మహిళా విశ్వవిద్యాలయం డీన్ కాస్తాయిని, తిరుపతి జిల్లా యువజన అధికారి బి ప్రదీప్ కుమార్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైన్స్ మేళా, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.